అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియంని ఇంకో 2 సంవత్సరాల్లో అయితే కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఈ స్టేడియంకి సంబంధించి గతంలో 2014, 19 ఉన్న గవర్నమెంట్ టైంలోనే 90% వరకు పనులు కంప్లీట్ అయినా ప్రీవియస్‌గా ఉన్న గవర్నమెంట్ మిగిలిన 10% పనులు కంప్లీట్ చేయకపోవడం వల్ల ఈ స్టేడియం ఇంటర్నల్‌గా కొంచెం డ్యామేజ్ అయితే అయింది. ప్రెజెంట్ ఈ స్టేడియం ఎలా ఉంది, ఈ స్టేడియం వ్యూ ఎలా ఉంది, మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా డ్రోన్‌తో. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్టేడియాన్ని దాదాపు 110 కోట్ల రూపాయలతో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇదే అవుతుంది అనమాట. ప్రెసెంట్ విశాఖపట్నంలో 24,000 సీటింగ్ కెపాసిటీతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రన్నింగ్ లో అయితే ఉంది. ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అవుతుంది అనమాట. ఈ స్టేడియంని 2014, 19 ఉన్న గవర్నమెంట్ టైంలోనే 90% వరకు పనులు కంప్లీట్ చేసిన మిగిలిన 10% పనులు అంటే అప్పుడు మిగిలిన పనులు ఏంటంటే ఇంకా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలి, సెంట్రల్ ఏసీ, ఇంకా అవుట్ సైడ్ ప్రహరీ గోడ, అవుట్ సైడ్ డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేయకపోవడం వల్ల అంటే ఇంకా ఈ స్టేడియం పైన పైకప్పు సీలింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ సీలింగ్ కూడా వేయకపోవడం వల్ల ఏంటంటే అంతర్గతంగా స్టేడియం అయితే కొంత భాగం అయితే డ్యామేజ్ అయింది. లోపల ఈ ఇనుప చువ్వలు అవన్నీ డ్యామేజ్ అయితే అయింది. ఆ డ్యామేజ్ ని మళ్ళీ రీఫిల్ చేసుకోవడం కోసం సీనియర్ కన్సల్టెంట్స్ ని అయితే నియమించారు. మనకి మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీఐ అధ్యక్షులుగా కేసినేని శివనాథ్ చిన్ని గారు అయితే నియమితులయ్యారు. దీని మీద మెయిన్ ఫోకస్ పెట్టి ఈ స్టేడియం అయితే తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇంక సీనియర్ కన్సల్టెంట్స్ ని నియమించారు. ఆ సీనియర్ కన్సల్టెంట్స్ కూడా ఏంటంటే కోల్కతా ఈడెన్ గార్డెన్స్ కానీ, చెన్నై చపాక్ స్టేడియం, ఇంకా అహ్మదాబాద్ మోడీ స్టేడియం, ఈ స్టేడియాన్ని డిజైన్ చేసిన సీనియర్ కన్సల్టెంట్స్ ని దీన్ని అయితే నియమించారు. ఈ స్టేడియం కోసం అయితే ప్రెసెంట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క స్టేడియం ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ పార్ట్ ని మళ్ళీ రిమూవ్ చేయాలా, మళ్ళీ ఆ డ్యామేజ్ ని మళ్ళీ రీఫిల్ చేయాలా అని చెప్పి ఒక నివేదిక అయితే సమర్పిస్తారు. ఆ నివేదిక ప్రకారం గవర్నమెంట్ కూడా ఒక డిసిజన్ కి వచ్చి ఏం చేయాలని చెప్పి డిసిజన్ కి అయితే వచ్చింది. అలాగే ఈ స్టేడియం చుట్టూ పార్కింగ్ ఫెసిలిటీ అయితే లేదు. ఆ పార్కింగ్ ఫెసిలిటీ కోసం చిన్ని గారు అయితే 35 ఎకరాలు అయితే ఏపీసీఆర్టీ వాళ్ళ దగ్గర అయితే అడుగుతున్నారు. ఆ 35 ఎకరాలు కేటాయిస్తే ఏంటంటే పార్కింగ్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రెసెంట్ మీరు స్టేడియం లోపల కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో, గ్రీనరీ కూడా. ఆ మ్యాచ్లు అంటే చిన్న చిన్న టోర్నమెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఆ మ్యాచ్ల కోసం రెడీ చేస్తున్నారు అనమాట. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఫస్ట్ రంజీ మ్యాచ్లు ఆడతారు ఇక్కడ. ఆ రంజీ మ్యాచ్లు ఆడిన తర్వాత బీసీసీఐ వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాల దీని అనుగుణంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని బట్టి అంతర్జాతీయ గుర్తింపునిచ్చి ఇంకా 2 సంవత్సరాల్లో ఐపీఎల్ మ్యాచ్లు కానీ, ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఇక్కడ నిర్వహించాలన్న దీంతో అయితే గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్టేడియం ప్రెసెంట్ అంటే అమరావతికి ముఖద్వారంగా అయితే ఉంది. మంగళగిరి దగ్గర ఉన్న నవలూరు దగ్గర అయితే దీన్ని నిర్మించారు. మీరు చూసుకోవచ్చు మొత్తం 24 ఎకరాలు ఈ స్టేడియం అనమాట. మీకు దూరంగా మంగళగిరి టౌన్ కూడా చూసుకోవచ్చు. ఇదంతా మంగళగిరి టౌన్ అనమాట. ఇదంతా మంగళగిరి, ఇంకా నవలూరు అవన్నీ ఏరియాలు. మీరు ఇక్కడ రోడ్డు కూడా చూసుకోవచ్చు. ఇది అమరావతి నిర్మాణంలో అంతర్భాగంలో ఉన్న రోడ్డు అనమాట. E14 రోడ్డు అంటారు. ఈ రోడ్డు కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్డు వైపు మీరు స్ట్రైట్కి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఇంకో రోడ్డు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి విజయవాడ బైపాస్ రోడ్డు. వన్స్ ఈ బైపాస్ రోడ్డుకు కూడా ఈ స్టేడియం అయితే దగ్గరలో అయితే ఉంది. ఈ బైపాస్ రోడ్డు కంప్లీట్ అయినది ఏంటంటే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ కానీ, విజయవాడ నుండి మనకు గొల్లపూడి వైపు నుండి మన బైపాస్ ఎక్కి ఈ స్టేడియంకి అయితే ఈజీగా రావచ్చు. అలాగే గుంటూరు వైపు నుండి రావాలన్నా చిన్న కాకని దగ్గర ఎక్కి ఇక్కడ ఈ స్టేడియం వైపు అయితే రావచ్చు. ఈ బైపాస్ కూడా త్వరలోనే కంప్లీట్ అవబోతుంది. మీరు ఈ బైపాస్ రోడ్ మొత్తం చూసుకోవచ్చు. దాదాపు చాలా వరకు పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ బైపాస్ రోడ్కి సంబంధించి. మీరు ఇక్కడ నుండి దూరంగా స్టేడియం చూసుకోవచ్చు. అలాగే మంగళగిరి టౌన్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టేడియంకి సంబంధించి ఇంకా నిర్మాణాలు స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.